This is the future. Evolution. హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్. ఈ వీకెండ్ ఏ సినిమా చూడాలని చెప్పి వెతుక్కోవాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన బెస్ట్ టాప్ 8 మూవీస్ తో మీ ముందుకైతే వచ్చేసాను. ఆ మూవీస్ చూసిన తర్వాత మీకు ఈ వీకెండ్ అయితే ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయితే అయిపోతాయి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ గా అయితే చూడండి. ఇంకా ఆ మూవీస్ ఏంటో డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నంబర్ 8 లో ఉన్న మూవీ వచ్చేసి శుభం. ఈ మూవీ అయితే హారర్ కామెడీ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 5 minutes అయితే ఉంది. అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది వచ్చేసి సమంత గారు. ఇంకా స్టోరీ బేసిక్ లైన్ అయితే చెప్తాను గైస్. రాత్రి 9 అయిన తర్వాత సీరియల్ చూసిన తర్వాత దెయ్యం లాగా బిహేవ్ చేస్తుంది ఎందుకు, ఇలాంటి న్యూ ఫ్రెష్ ఐడియా పాయింట్ తో అయితే మూవీ స్టోరీ ప్లాట్ అనేది ఉంటది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది, సెకండ్ హాఫ్ నాకు కొంచెం డల్ అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీని అయితే ముఖ్యంగా ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఫ్యామిలీతో చూసే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా బాగా అనిపిస్తుంది. అంటే కామెడీ టైమింగ్ గానీ అండ్ ఫన్నీ సీన్స్ గానీ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. బట్ మూవీలో అంతగా అయితే ఎక్కువ అయితే ఏం కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. లిటిల్ బిట్ కొంచెం సేపు నవ్వుకోవచ్చు అంతే. మూవీ అయితే ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీ అయితే మీకు జియో ప్లస్ హాట్‌స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. అండ్ దీంతో పాటు మీరు ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడొచ్చు ఈ మూవీని. నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి పడక్కలం. ఈ మూవీ అయితే మలయాళం నుంచి డబ్బు అయితే అయింది తెలుగులోకి. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 4 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక మూవీ జానర్ చూసుకుంటే మాత్రం కామెడీ డ్రామా జానర్ లో అయితే ఉంటది. ఇక మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి మన హీరో హెచ్ఓడి అవ్వాలనుకుంటాడు. దానికోసం మన హీరో అయితే మనుషుల్ని ఎలా కంట్రోల్ చేశాడు, అతనికి పవర్ ఎలా వచ్చింది, ఇలాంటి మెయిన్ పాయింట్స్ మీద అయితే స్టోరీ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే జస్ట్ ఓకే, ఒకసారి అయితే చూడొచ్చు. మన మూవీ ఫస్ట్ హాఫ్ నుంచి అయితే మనకి కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి చాలా వరకు ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. మూవీ అయితే అంత డిసప్పాయింటింగ్ గా లేదు కానీ ఒకసారి టైం పాస్ కోసం ఒకసారి అయితే ఈ మూవీని చూడొచ్చు. అంటే మూవీలో ఉన్న ప్లాట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట. అంటే ఆ మనుషుల్ని కంట్రోల్ చేయడం గానీ, ఆ పవర్స్ గానీ, అండ్ దాంతో పాటు అక్కడక్కడ కామెడీ సన్నివేశాలు గానీ బానే ఉన్నాయి. బట్ మూవీలో మీరు అంతగా ఇంపాక్ట్ చేసే విషయాలు అయితే మాత్రం ఏమీ లేవు. మూవీ చూస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా అక్కడక్కడ బోర్ అనిపిస్తుంది. బట్ ఆ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటది మూవీలో ఉన్న క్యారెక్టర్స్ గానీ ఆ స్టోరీ టెల్లింగ్ గానీ బాగుంటది. మూవీని అయితే ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. జియో ప్లస్ హాట్‌స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి జిమ్ఖానా. ఇందులో స్టారింగ్ మెయిన్ లీడ్ రోల్ నటించింది వచ్చేసి మన ప్రేమలో హీరో ఉన్నారు కదా నెల్సన్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు ఫ్రెండ్స్. మూవీ అయితే స్పోర్ట్స్ కామెడీ డ్రామా జోనర్ లో అయితే ఉంటది. అండ్ రన్ టైం వచ్చేసరికి 2 hours 20 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కాలేజ్ అడ్మిషన్ కోసం అయితే వీళ్ళు స్పోర్ట్స్ కోటాలో అయితే జాయిన్ అవుతారనమాట. ఇంకా ఆ కాలేజ్ అడ్మిషన్ వచ్చిందా లేదా, ఫైనల్ గా వాళ్ళ జీవితం ఏమైంది అనేది ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్. ఈ మూవీ మొత్తం స్పోర్ట్స్ డ్రామా మీదే ఉంటది. మధ్యలో వీళ్ళ కామెడీ సీన్స్ తో డైలాగ్స్ తో చాలా ఫన్నీగా అయితే ఎంటర్టైనింగ్ గా ఉంటది. ఇక ముఖ్యంగా ఫ్రెండ్స్ తో ఉండే సీన్స్ గానీ దాంతో పాటు స్టోరీ టెల్లింగ్ గానీ సెకండ్ హాఫ్ లో ఇది వీళ్ళు ఇంటెన్సివ్ గా ఉండే డ్రామా గానీ బాగుంటాయి. బట్ మూవీ మొత్తం బాక్సింగ్ మీదే స్పోర్ట్స్ డ్రామా మీదే ఉంటది. అండ్ మధ్యలో మీకు కొంచెం అయితే లాగ్ అనిపిస్తుంది కాబట్టి అంటే స్కిప్ చేసే ఆలోచన వస్తుంది. బట్ కొంచెం హోల్డ్ చేస్తే మాత్రం మీకు మూవీ మొత్తం అయితే ఎంటర్టైన్మెంట్ గా ఫుల్ఫిల్ గా అనిపిస్తుంది. ఇక విజువల్స్ గానీ సినిమాటోగ్రఫీ గానీ మూవీలో అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మూవీ మనకి స్టార్టింగ్ 20 minutes మనకు అర్థమైపోద్ది అనమాట మూవీలో ఏం ఉండబోతుంది అనేది. బట్ ఆ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ సీన్స్ కోసం వీళ్ళ ఫ్రెండ్స్ మధ్య ఉండే బాండింగ్ వీటి వల్ల మనకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. మూవీ చూడబుద్ధి అవుద్ది. ఇంకా ఫైనల్ గా ఈ మూవీని అయితే మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. సోనీ లీవ్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి డిడి నెక్స్ట్ లెవెల్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మన సంతానం గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు ఫ్రెండ్స్. అండ్ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 30 minutes అయితే ఉంది. ఇంకా మూవీ జానర్ వచ్చేసరికి కామెడీ డ్రామా జానర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్.
మూవీ అయితే డిడి రిటర్న్స్ కి అయితే ఫ్రాంచైజీలో 3వ పార్ట్ గా అయితే వచ్చింది ఈ మూవీ. అండ్ ఇంతకు ముందు తీసిన పార్ట్స్ 2 పార్ట్స్ కూడా బానే ఉన్నాయి. అండ్ ఈ మూవీ కూడా బానే ఉంది. బట్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం స్లో అనిపించింది. అండ్ అక్కడక్కడ కూడా సెకండ్ హాఫ్ లో కొంచెం ఇరిటేటింగ్ గా అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మాత్రం మన హీరో అయితే మూవీస్ కి రివ్యూస్ ఇస్తా ఉంటాడు అనమాట. ఒక థియేటర్ లో దెయ్యం అయితే ట్రాప్ చేసి ఒక సినిమాలోకి తీసుకెళ్లిపోతే అక్కడి నుంచి మన హీరో లైఫ్ అనేది ఎలా అయింది, ఇక ఫైనల్ గా అందులో నుంచి బయట పడ్డాడా లేదా అనేది మూవీ స్టోరీ ప్లాట్. ఇంకా మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే మాత్రం మూవీలో కామెడీ సీన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా నవ్వుకుంటారు. బట్ మీకు ఫస్ట్ హాఫ్ వరకు అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఏదో చూడాలనే బుద్ధి అయితే ఉంటది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మనకి అక్కడక్కడ టార్చర్ అనేది మొదలవుతుంది అనమాట. అంటే ఏందబ్బా ఈ సినిమా ఎందుకు అనిపిస్తుంది. అంత లాగ్ గా టార్చర్ గా ఉన్న మధ్య మధ్యలో కామెడీ సీన్స్ వల్ల మనకి బాగా ఎంటర్టైన్ అయితే ఉంటది. బట్ మూవీని అయితే మనం ఒక్కసారి అయితే వాచ్ చేయగలుగుతాం. అంటే ప్రీవియస్ పార్ట్ కంటే ఈ మూవీ బాగుందా అంటే నాకైతే మాత్రం జస్ట్ ఓకే అనిపించింది. ప్రీవియస్ పార్ట్స్ అయితే చాలా ఫన్నీగా అనిపిస్తాయి నాకు. మూవీ అయితే పర్లేదు, మూవీని అయితే చూడొచ్చు ఒకసారి. G5 లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీని. ఇంకా నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న సిరీస్ వచ్చేసరికి రానా నాయుడు సీజన్ 2. ఇందులో స్టారింగ్ వచ్చేసి మన రానా గారు అండ్ దాంతో పాటు వెంకటేష్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ లో నటించారు. విలన్ రోల్ లో నటించింది వచ్చేసి బాలీవుడ్ యాక్టర్ అయిన అర్జున్ రాంపాల్ గారు అయితే నటించారు. ఇంకా సీజన్ 2 స్టోరీ ప్లాట్ చూసుకుంటే మాత్రం రానా నాయుడు లైఫ్ లోకి అయితే ఒక న్యూ వ్యక్తి అయితే వస్తాడనమాట తన కింద పనిచేయమని. ఆ వ్యక్తి వల్ల రానా నాయుడు తన కోసం ఏమేం చేశాడు, ఇంకా ఫైనల్ గా తను ఎలాంటి సిచ్యువేషన్స్ లో పడ్డాడు, దీని మధ్యలో అయితే రానా నాయుడు లైఫ్ లోకి అర్జున్ రాంపాల్ ఎలా వచ్చాడు, రానా నాయుడు ఒక వ్యక్తి కింద పనిచేస్తా ఉంటాడు కదా, ఆ వ్యక్తితో ఎలా ఫైట్ చేశాడు, ఇంకా మెయిన్ విలన్ అయిన రఫూని ఎలా అంతం చేశాడు రానా నాయుడు అనేది ఇంకా సీజన్ 2 లో అయితే మీరు చూస్తారనమాట స్టోరీ. ఇంకా ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందంటే సీజన్ 1 బాగుంది ఫ్రెండ్స్ సీజన్ 2 కంటే. ఇంకా ముఖ్యంగా సీజన్ 2 లో అయితే మనకి వల్గారిటీ డైలాగ్స్ గానీ దాంతో పాటు సీన్స్ గానీ చాలా వరకు తక్కువగా ఉన్నాయి. మెయిన్ గా ఈసారి డైరెక్టర్ ఏంటంటే స్టోరీ మీద కన్క్లూజన్ గా బాగా చూపించాలనే ఐడియాతో అయితే తీసాడు ఈ సిరీస్ ని. అంటే అదొక పజిల్ లాగా అయిపోయింది స్టోరీ. వాళ్ళలో కొట్టుకుంటారు, మళ్ళీ బయట వాళ్ళతో గొడవ పడతారు, మళ్ళీ వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీని ఇరికిస్తారు అనమాట. అలాంటి కొన్ని సన్నివేశాల వల్ల అందువల్ల సిరీస్ లెంతీగా అనిపిస్తుంది. ఒక్కొక్క ఎపిసోడ్ దగ్గర 50 మినిట్స్ అయితే ఉంది. రానా నాయుడు సీజన్ 2 లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. మొత్తంలో నాకు 5th ఎపిసోడ్ నుంచి 8th ఎపిసోడ్ వరకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మిగిలిన ఎపిసోడ్స్ అంతా సోదే. ఫైనల్ గా ఈ సిరీస్ అయితే ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి. అంటే కొన్ని లిటిల్ బిట్ ఉన్నాయి కాబట్టి స్కిప్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఎలోన్ గా చూడండి. ఇంకా ఓవరాల్ గా సిరీస్ అయితే జస్ట్ ఓకే ఫ్రెండ్స్. అండ్ నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగులో అయితే ఉంది. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి, ఎలోన్ గా అయితే వాచ్ చేయండి. సీజన్ 2 అయితే బానే ఉంది, చూడొచ్చు ఒకసారి. నెక్స్ట్ నంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి 11. ఇందులో స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ రోల్ లో నవీన్ చంద్ర గారు అండ్ అభిరామి గారు అయితే మెయిన్ లీడ్ రోల్ లో నటించారు. మూవీ అయితే క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. అండ్ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 16 minutes అయితే ఉంది. ఇక మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసి మన హీరో కమిషనర్ అనమాట ఒక కేసుని అయితే టేకప్ చేస్తాడనమాట. సీరియల్ కిల్లర్ అయితే క్రైమ్ చేస్తా ఉంటాడు అనమాట. ఫైనల్ గా మన హీరో ఆ క్రైమ్ చేసిన సీరియల్ కిల్లర్ ని పట్టుకున్నాడా లేదా, ఇక ఫైనల్ గా మన హీరో ఎలా డీల్ చేశాడు ఆ కేస్ ని అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీలో అయితే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఈ కాన్సెప్ట్ తో ఉన్న అసలుకి ఆ స్టోరీ టెల్లింగ్ నెరేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ లిటరల్లీ మీకు ఎక్కడైతే బోరింగ్ అయితే ఉండదన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బాగా ఎంగేజ్ చేశాడు డైరెక్టర్. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా మీరు స్టోరీలోకి ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఒక 20 minutes తర్వాత నుంచి మీకు చాలా వరకైతే ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవుతారు. అండ్ డైరెక్టర్ మూవీకి టైటిల్ కూడా భలే పెట్టాడు 11 అని, బాగా సూట్ అయింది మూవీకి. రవిచంద్ర గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది మూవీలో. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు కానీ కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ మూవీలో అయితే అడల్ట్ కంటెంట్ అయితే లేదు ఫ్రెండ్స్. మూవీని అయితే ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు మీరు. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే తెలుగులో అయితే ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా వాచ్ చేయండి, మిస్ అవ్వద్దు. మంచి థ్రిల్లర్ ని మిస్ అయిపోతారు మీరు. నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి ఎకో వ్యాలీ. ఈ మూవీ అయితే థ్రిల్లర్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. అండ్ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 43 minutes అయితే ఉంది. మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఒక మదర్ అయితే ఉంటది ఒక దగ్గర. ఆ మదర్ దగ్గరికి అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా తన కూతురు అయితే వస్తుంది అనమాట. తన కూతురు భయపడుతూ తన ఎవరో వెంటాడుతున్నట్టు, ఇంకా ఫైనల్ గా వెంటాడేది ఎవరు, వాళ్ళ అమ్మ తన కూతుర్ని కాపాడుకోవడానికి ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళింది అనేది ఇంకా మూవీ స్టోరీ ప్లాట్. మూవీ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మూవీలో మెయిన్ గా పేరెంట్స్ అంటే తన మదర్ తన పిల్లల కోసం ఏమేం చేయగలుగుతుంది, ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ కి ఎలా వెళ్తది అనే పాయింట్ ని బాగా చూపించాడు డైరెక్టర్. సీన్స్ గానీ ఇంటెన్సివ్ స్క్రీన్ ప్లే అయితే మిమ్మల్ని చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి ఎక్స్ట్రీమ్ గా తీసుకెళ్తది.
అసలు మీరు చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏమవుతుందని గెస్ చేయలేరు కానీ ఒక థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ లోనే ఉంటది మీ మైండ్. మీరు మూవీ చూసినప్పుడే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ మూవీని ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఒక మంచి థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ ఉన్న మూవీని మిస్ అయిపోతారు మీరు. ఈ మూవీ అయితే యాపిల్ ప్లస్ టీవీలో అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. మూవీని మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు గాయస్. ఇంకా నెక్స్ట్ నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి ఏస్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మన విజయ్ సేతుపతి గారు అండ్ రుక్మిణి వాసంతి గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 34 minutes అండ్ మూవీ అయితే యాక్షన్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది గాయస్. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో అయితే మలేషియా అయితే వెళ్తాడనమాట. అక్కడ బోల్ట్ కన్నను అరవి లైఫ్ లోకి అయితే మన హీరోయిన్ ఎలా వచ్చింది అండ్ తనని ఎందుకు కాపాడాలనుకున్నాడు, అసలుకి వీళ్ళిద్దరి మధ్య మెయిన్ గా విలన్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీ అయితే చూడడానికి గానీ చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ లిటిల్ బిట్ మనకు కొంచెం అయితే స్లోగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ మూవీ స్క్రీన్ ప్లే పరంగా గానీ విజయ్ సేతుపతి యాక్టింగ్ గానీ దీని మధ్యలో యోగి బాబు కామెడీ గానీ చాలా బాగా అయితే ఉంది. మూవీ మీకు ఒక ఫ్లో లో అయితే వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. ఖచ్చితంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చూసాంరా ఈ వీకెండ్ లో అనిపిస్తుంది ఈ మూవీ చూసిన తర్వాత మీకు. అండ్ దీంట్లో రుక్మిణి వాసంతి గారు కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే కనపడ్డారు. మూవీ అయితే ఒక మంచి సరదా ఫన్నీ ఎంటర్టైన్మెంట్ గా నీట్ గా అయితే బాగుంది మూవీని అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మిస్ అవద్దు ఈ మూవీని మాత్రం. అమెజాన్ ప్రైమ్ లో అయితే మూవీ అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో అండ్ ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు మీరు. ఇవే ఫ్రెండ్స్ ఈ వీకెండ్ రిలీజ్ అయిన టాప్ 8 బెస్ట్ మూవీస్. అండ్ ఈ మూవీస్ లో మీకు ఏ మూవీ బాగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మోర్ రికమెండెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకో న్యూ రికమెండ్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ సైన్ ఆఫ్ గాయ్.